సంఘము దేవుడు ఏర్పరుచుకొని ఆయన నివసించే మహిమగల సంఘముగా నిలబెట్టడానికి సంఘములో ఉన్న ప్రతి దేవుని బిడ్డ కూడా ఒక బాధ్యత కలిగి ఉండాలి. మనం అనుకుంటున్నాం ఆదివారం ఆరాధనకు వస్తున్నాం, శుక్రవారం ఉపవాస కూడికి వస్తున్నాం, మన కష్టాల గురించి మొరపెట్టుకుంటున్నాం, మన శ్రమల గురించి ప్రార్థన చేసుకుంటున్నాం, మనకున్న వ్యాధుల గురించి ప్రార్థన చేసుకుంటున్నాం, మన ఆర్థిక ఇబ్బందుల గురించి ప్రార్థన చేసుకుంటున్నాం. దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు వాగ్దానాలు ఇస్తున్నాడు, దేవుడు కార్యాలు జరిగిస్తున్నాడు, దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, రోగులకు స్వస్థత ఇస్తున్నాడు, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు ఇస్తున్నాడు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేసి ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు గొప్పగా ఆ కార్యాలు చేస్తున్నాడు. ఇంకా ఎప్పుడు కూడా దేవుణ్ణి మనం వాడుకుంటూ, దేవుని దగ్గర నుంచి మనం మేలులు పొందుకుంటూ, దేవుని దగ్గర నుంచి మనం అద్భుతాలు పొందుకుంటూ దేవుని సన్నిధిలో మనము సాగాలి అని ఆలోచిస్తున్నాం. కానీ ఆ మహిమ నిలబడాలంటే మనం ఏం చేయాలి? నిత్యము కూడా దేవుని మహిమను మనము కలిగిన వారమై దేవుని ప్రసన్నత మన సంఘములో నిలుచున్నట్లుగా ప్రతి దేవుని బిడ్డ ఆశ కలిగి ఉందురుగాక.